డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ పవన్ కుమార్ ఫ్రమ్ స్టాక్ మార్కెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఈరోజు మొత్తం స్టాక్ మార్కెట్ ఎలా జరిగింది, రేపు ఎలా జరగబోతుందో టెక్నికల్ అనాలిసిస్ అండ్ అదేవిధంగా వైజాగ్ సంబంధించిన ఒక శుభవార్త, ఐటీ సెక్టర్ సంబంధించిన ఒక స్టాక్ రిజల్ట్స్ అండ్ అదేవిధంగా 4000 crores సంబంధించిన ఒక డీల్కి సంబంధించి స్టాక్స్ ఏ పాజిటివ్ ఇంపాక్ట్ అవుతాయో ఈ వీడియోలో నేను అన్నీ కూడా చెప్తాను. బిట్ కాయిన్ లెవెల్స్ కూడా ఈ వీడియోలోనే కవర్ చేస్తాను. ఇంకా కమింగ్ టు ఇండియన్ మార్కెట్, నిఫ్టీ ఈరోజు 25,181 దగ్గర 0.54%లో క్లోజ్ అవ్వడం అన్నది జరిగింది. సెన్సెక్స్ ఆల్మోస్ట్ 0.41%, బ్యాంక్ నిఫ్టీ 0.31%, బిఎస్సి 500 0.58% పాజిటివ్లో అన్ని సెక్టార్లో కూడా క్లోజ్ అవ్వడం అన్నది జరిగింది. దాని తర్వాత రూపీ చూసుకుంటే డాలర్తో కంపేర్ చేసుకుంటే ఈరోజు ఫ్లాట్గానే 88.79 రూపీస్ దగ్గర క్లోజ్ అవ్వడం అన్నది జరిగింది. ఇంకా మనకి ఇండియాకి యూకేకి డిఫెన్స్ డీల్ ఒకటి జరిగిందండి. ఈరోజు ఈవినింగ్ అప్డేట్ వచ్చింది. దీంట్లో ఆల్మోస్ట్ 4000 crores సంబంధించిన ఆర్డర్ అన్నది వచ్చిందనమాట. సో ఆ ఆర్డర్ వలన ఏ స్టాక్స్ ఇండియాలో లాభపడతాయని చెప్పేసి చూస్తే ఇక్కడ మనకి ఈ 5 స్టాక్లు కనపడుతున్నాయి. భారత్ డైనమిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, సోలార్ డిఫెన్స్, ఎల్ఎన్టీ, కొచ్చిన్ షిప్ యార్డ్, గార్డెన్ రీచ్, తర్వాత మ్యాజ్డక్ కూడా మనకి పాజిటివ్గా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. లాభపడే స్టాక్స్ కూడా ఇవేనమాట. తర్వాత మనకి టీసీఎస్ రిజల్ట్స్ వచ్చినాయండి, ఐటీ సెక్టర్కి సంబంధించింది. మనకి వీటిలో చూసుకుంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 5.4% అన్నది డ్రాప్ అయింది కంపేర్ విత్ క్వార్టర్లీ 1 రిజల్ట్స్తో చూసుకుంటే. రెవెన్యూ ఆల్మోస్ట్ 3.7% రైజ్ అయింది. ఎబిట్ మనకి 6.8% అన్నది రైజ్ అయింది. ఎబిట్ మార్జిన్ 70 బీపీఎస్ అన్నది రైజ్ అవ్వడం అన్నది జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మనం పాజిటివ్గానే దీని రిజల్ట్స్ని చూడొచ్చు. ఇంకా కమింగ్ టు ఇండెక్సెస్, ఈరోజు ఇండియన్ మార్కెట్లో ఏ స్టాక్స్ లీడ్ చేసి అన్నది చూస్తే నిఫ్టీ ఎండ్స్ ఇన్ గ్రీన్ నియర్ 25,200 అండ్ ప్రీవియస్ డేస్ హై దగ్గర క్లోజ్ అవ్వడం అన్నది జరిగింది. బ్యాంక్ నిఫ్టీ క్లోజెస్ హయ్యర్ నియర్ 56,200, స్టేస్ రేంజ్ బాండ్, ఫెడరల్ బ్యాంక్ అండ్ ఐడిఎఫ్సి బ్యాంక్స్ అన్నవి లీడ్ చేయడం అన్నది జరిగింది. నిఫ్టీ ఫార్మా అండ్ మిడ్ క్యాప్ కూడా మనకి గ్రీన్లోనే క్లోజ్ అవ్వడం అన్నది జరిగింది. ఆల్ సెక్టార్స్ అన్నీ కూడా పాజిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ మెటల్ అన్నది టాప్ సెక్టార్ గెయినర్స్గా నిలిచింది. దానికి హిందుస్థాన్ కాపర్ అన్నది మనకి ఎక్కువగా పాజిటివ్గా వెళ్ళడం జరిగింది, 6.4%. హిందుస్థాన్ కాపర్ అంటుంటారు కదా అందరూ కూడా. కాపర్కి సపరేట్ మనకి ఈటీఎఫ్స్ కానీ అలాంటివి లేవన్నమాట. హిందుస్థాన్ కాపర్లో ఎక్కువ కాపర్ హోల్డింగ్ ఉంటుంది కాబట్టి అది కాపర్ రైజ్ అవుతుందంటే హిందుస్థాన్ కాపరే ముందుగా రైజ్ అవుతుంది అనమాట. దానివల్ల ఇది 6.4% రైజ్ అవ్వడం కూడా జరిగిందనమాట. నిఫ్టీ ఐటీ రైజెస్ సెకండ్ స్ట్రైక్ సెషన్ అప్ 1%, లీడ్ బై హెచ్సిఎల్ టెక్ అండ్ ఎల్టీఐ మైండ్ ట్రీ కూడా మనకి ఈరోజు గ్రీన్లో క్లోజ్ అవ్వడానికి హెల్ప్ చేయడం అన్నది జరిగింది. నిఫ్టీ ఫార్మా కూడా 1% గెయిన్లో ఉన్నది. ఫార్మా స్టాక్ ఇది ఆరోబిండో 4.5% అన్నది పాజిటివ్లో వెళ్ళడం వల్ల మనకి నిఫ్టీ ఫార్మా పాజిటివ్లో క్లోజ్ అవ్వడం అన్నది జరిగింది. నిఫ్టీ రియాలిటీ, నిఫ్టీ పిఎస్యు బ్యాంకు, నిఫ్టీ ఎనర్జీ, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ ఆటో కూడా అన్నీ కూడా పాజిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. ఏ స్టాక్ పాజిటివ్లో క్లోజ్ అవ్వడానికి ఉపయోగపడ్డాయి ఇక్కడ మీకు అన్నీ కూడా స్క్రీన్ మీద కనపడుతున్నాయి. ఇంకా కమింగ్ టు వైజాగ్ సంబంధించిన ఒక ఆర్డర్ అని చెప్పాను కదా. మనకి గూగుల్ ప్లాన్స్ డేటా హబ్ ఇన్ వైజాగ్ అనమాట. వైజాగ్లో డేటా హబ్ ఒకటే డేటా సెంటర్ అన్నది ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు 1 GW కెపాసిటీకి సంబంధించింది విశాఖపట్నంలో. ఇది ఆల్మోస్ట్ 10 బిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో 88,000 crores సంబంధించిన అమౌంట్తో మనకి డేటా సెంటర్ అన్నది విశాఖపట్నంలో పెడుతున్నారు. అది మనకి డేటా అయితే కనపడుతుంది వేరియస్ ప్లాట్ఫామ్లో. అది పాజిటివ్గా మనం తీసుకోవచ్చు. ఇంకా మార్కెట్లోకి వెళ్తే టెక్నికల్ అనాలిసిస్లోకి వెళ్దాం. దానికంటే ముందు ఈరోజు నిఫ్టీ విక్స్ అన్నది కంటిన్యూస్గా ఓపెనింగ్ తర్వాత కొంచెం గ్రీన్లోకి వెళ్ళింది. ఆల్మోస్ట్ 10:30 వరకు కూడా పాజిటివ్లో వెళ్ళింది. అప్పుడు దాకా ఆప్షన్స్ అన్నీ కూడా మంచిగా మూమెంట్స్ ఇచ్చాయి, చాలామంది ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకున్నారు. దాని తర్వాత స్లోలీ డ్రాప్ అవడం అన్నది జరిగింది. ఆఫ్టర్నూన్ అంతా కూడా స్లోగా మార్కెట్ డ్రాప్ అవడం అన్నది జరిగింది. ఇది నిఫ్టీ విక్స్ ఈరోజు ప్లే చేసి ఇది పాజిటివ్ వెళ్తుంది అనుకుంటున్నాను టుమారో. సో ఇదే సెషన్ కంటిన్యూ అవుతూ వెళ్ళింది అనుకోండి మనకి నెగిటివ్గా క్లోజ్ అయ్యే అవకాశం అన్నది ఉందన్నమాట. తర్వాత ఎస్జెక్స్ నిఫ్టీ చూసుకున్నట్టయితే +27 పాయింట్స్లో యాజ్ ఆఫ్ నో అయితే పాజిటివ్గా ట్రావెల్ అవుతుంది. చూడాలి రేపు 9:30 ఆ టైంకి అలా ట్రావెల్ అవుతుంటో దాన్ని బట్టి నిఫ్టీ అన్నది ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నో అయితే ఇన్ఫోసిస్, విప్రో ఇవన్నీ కూడా పాజిటివ్లో ట్రావెల్ అవుతుంది. ఐటీ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్ ఫ్లాట్ విత్ నెగిటివ్గా ట్రావెల్ అవుతుంది. వీటి ఇంపాక్ట్ రేపు మార్కెట్ మీద ఉండే అవకాశం అన్నది ఉందన్నమాట. ఇంకా కమింగ్ టు బిట్ కాయిన్ అనాలిసిస్లోకి వస్తే
నిన్న మీకు ఈ ఏరియా చెప్పాను. సో ఇది నో ట్రేడింగ్ జోన్ కింద పెట్టుకుని ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో మార్కెట్ ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి మొన్నటిదే బాగానే వర్కౌట్ అయింది. ఇది బ్రేక్ అయిన తర్వాత మంచిగా ఆల్మోస్ట్ 800 పాయింట్స్ వచ్చింది. ఇది బ్రేక్ అయిన తర్వాత కూడా నిన్న కూడా 915 పాయింట్స్ దాకా మనకు మార్కెట్లో మూవ్మెంట్ అన్నది వచ్చిందనమాట. సో ఈ ఏరియా దగ్గర సపోర్ట్ తీసుకుంటుందని చెప్పుకున్నాం బిట్ కాయిన్లో 5 minutes టైం ఫ్రేమ్లో. అండ్ అదేవిధంగా సపోర్ట్ కూడా తీసుకుంది. యాక్చువల్లీ బిఫోర్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇది బ్రేక్ అయిన తర్వాత లెవెల్ చెప్దాం, దీన్ని ఫస్ట్ టార్గెట్ కింద చెప్దామని చెప్పేసి అనుకున్నాను. ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది, ఫైన్. సో మార్కెట్లో ఇక్కడ ఏమన్నా సైడ్ వేస్ పడతాయి ఈ మధ్యలో. సో ఇదే బ్రేక్ కింద తీసుకొచ్చి మనం 122,749.0 అది బ్రేక్ అయితే మార్కెట్లో మళ్ళీ లెవెల్ దాకా కూడా వెళ్ళే అవకాశం అన్నది ఉంది. కొంచెం సైడ్ వేస్ పడి బ్రేక్ ఇస్తే మంచిది అనమాట. ఓకే, కమింగ్ టు నిఫ్టీలోకి వెళ్దాం ఒకసారి. నిఫ్టీలో నేను చెప్పిన పోస్ట్ మార్కెట్ మీరు ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి, అప్లోడ్ అయ్యి ఉంటుంది కాబట్టి. సో ఇది బ్రేక్ అయిన తర్వాత కంటిన్యూస్గా ఇక్కడ దాకా వస్తుంది అనుకున్నాం, అక్కడ దాకా వచ్చి మార్కెట్ స్లో అయ్యి క్లోజ్ అవ్వడం అన్నది జరిగింది. ఫైన్, ఇది అయిపోయింది కాబట్టి రేపు జరగబోయే పాయింట్ ఆఫ్ వ్యూలో R2 మధ్యలో, R1 ఇది కదా, R2 ఇది కదా, ఈ రెండాటి మధ్యలోనే మార్కెట్ ఉందనుకోండి. సో 25,229 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో, అంటే కొంచెం కిందకు కూడా రావచ్చు, ఇక్కడ వద్దాం, 25,224 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మనకి షార్ప్ మూవ్ ఫాస్ట్గా 25,320 దాకా కూడా ట్యాప్ అయ్యే అవకాశం అన్నది ఉందన్నమాట. ఒకవేళ మార్కెట్ ఈ మిడ్లోనే ఓపెన్ అయ్యి ఏదైతే 330 క్యాండిల్ ఉందో, 330 క్యాండిల్ ఉంది కదా, అంటే లాస్ట్ క్యాండిల్ 5 minutes టైం ఫ్రేమ్లో ఎప్పుడైతే అది కిందకి బ్రేక్ ఇచ్చింది అనుకోండి, ఎక్కడ 25,169 అది బ్రేక్ కొట్టిందంటే కంటిన్యూస్గా 25,095 దాకా షార్ప్గా వచ్చే అవకాశం ఉంది. ఫైనల్ అయితే ఇది కూడా కాదు, యాక్చువల్లీ ఇక్కడ పెడుతున్నాను చూడండి, ఈ ఏరియా దాకా S1 దాకా కూడా, S1 కంటే పైన ఇక్కడ దాకా కూడా మార్కెట్ వచ్చే అవకాశం ఉంది. పైన బ్రేక్ అయితే 25,224, ఇక్కడ ఏమో R1 బ్రేక్ అవ్వాలి, R1 బ్రేక్ అయితే S1 దాకా వచ్చే అవకాశం ఉంది. R2 బ్రేక్ అయితే ఈ పింక్ కలర్ లైన్ ఉంది కదా 25,300 అక్కడ దాకా కూడా నిఫ్టీ అన్నది వెళ్ళే అవకాశం ఉంది. ఈ లెవెల్స్ రేపు వర్కౌట్ అయ్యి ఉంటే రేపు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. ఇంకా మిడ్ క్యాప్ చూసుకుంటే ఇది బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ దాకా వస్తుందని చెప్పాను నేను, కరెక్ట్గా ఈరోజు అక్కడ దాకా వచ్చి ఆగిపోయింది మార్కెట్, కంటిన్యూస్గా వచ్చి ఫైన్. ఇది పక్కన పెడదాం, అయిపోయింది. సో ఇప్పుడు అవ్వాల్సిన దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక్కడతో ఇంబ్యాలెన్స్ అయిపోతుందండి పూర్తి స్థాయిలో. కాబట్టి ఈ రెండు కూడా మొన్న ఒకసారి కూడా అక్కడికి వెళ్ళి ఆగింది నిన్న మొన్న. సో ఆల్మోస్ట్ 13,051 ఉంది కదా, మార్కెట్ ఏమైనా ఈ మిడ్లోనే ఓపెన్ అయింది అనుకోండి, ఇది బ్రేక్ కొట్టగానే పింక్ కలర్ కూడా ఆపదు నాకు తెలిసి, కంటిన్యూస్గా 13,095 దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది. అది బ్రేక్ అయితే ఇదంతా చూడండి మొత్తం ఇంబ్యాలెన్స్ ఇదంతా. సో ఇదంతా కూడా కవర్ చేయాలంటే మనకి 13,194 దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా రివర్సల్ పడింది కదా, చూడండి ఇలా వచ్చింది మార్కెట్, కంటిన్యూస్గా పుల్ బ్యాక్స్ తీసుకుంటే ఇక్కడ దాకా వచ్చి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కరెక్ట్గా కొట్టి, సో మళ్ళీ అలాగే రియాక్ట్ అవుతాయి, మళ్ళీ దీని దాకా కూడా రీచ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ దాకా కూడా వచ్చే అవకాశం అన్నది ఉందన్నమాట. ఇది స్ట్రక్చర్ మొత్తం చూడండి నీట్గా వెళ్తుంది స్ట్రక్చర్. సో దాని ప్రకారం వెళ్ళే అవకాశం అన్నదే ఉందన్నమాట మార్కెట్. ఇది మనకి మిడ్ క్యాప్కి సంబంధించిన లెవెల్స్. ఇంకా కమింగ్ టు సెన్సెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తే ఒకసారి వాచ్ లిస్ట్లోకి వెళ్దాం. ఇప్పుడు సెన్సెక్స్ అస్తమానం చెప్తుంటాను కదా, ట్రేడింగ్ వ్యూలో చూడకూడదు అనమాట. ట్రేడింగ్ వ్యూలో మనకి స్లో అప్డేట్ అన్నది ఉంటుంది. సో అందుకనే మనం ఎప్పుడు కూడా వేరే బ్రోకర్కి సంబంధించిన వాటిలో చూస్తాం. సెన్సెక్స్ ఇది బ్రేక్ అవ్వాలనుకున్నాం కదా, ఇది బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ దాకా ట్యాప్ అవుతుంది అనుకున్నాం. స్టార్టింగ్ ఫస్ట్ ఒకసారి బ్రేక్ కొట్టి మళ్ళీ కిందకు వచ్చి అదే ఏరియాని మళ్ళీ బ్రేక్ కొట్టి మనం ఏదైతే అనుకున్నాం ఆ టార్గెట్ని ఆ లెవెల్ కూడా బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ దాకా వస్తుంది అనుకున్నాం కదా, అక్కడ దాకా కూడా మార్కెట్ రావడం అన్నది జరిగింది. ఓకే, అయిపోయింది. పక్కన పెడితే 82,314 ఉంది కదా, 82,314 ఏదైతే ఉందో రేపు మార్కెట్లో కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయితే అది బ్రేక్ అయిన తర్వాత 82,421 దాకా కూడా మార్కెట్ వెళ్ళే అవకాశం ఉంది. దాని తర్వాత లెవెల్ వచ్చేసి ఇక్కడ 82,538, దాని తర్వాత లెవెల్ వచ్చేసి ఇక్కడ. సో మల్టిపుల్గా వీటిని బ్రేక్ కొట్టుకుంటే వెళ్ళే అవకాశం అన్నది ఉంది. వాటి దగ్గర రివర్సల్ పడే అవకాశం కూడా ఉంది. లేదా మార్కెట్ ఈ రెండాటి మధ్యనే ఓపెన్ అయింది అనుకోండి, మనకి 82,086 ఉంది కదా, అది బ్రేక్ అవ్వాలి. అది బ్రేక్ అయితే ఇది సపోర్ట్ అవుతుంది. ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయింది అనుకోండి ఫాస్ట్ పడుతుందండి. ఇక్కడ నాకు కొంచెం హోప్ ఎక్కువ ఉంది, ఇది బ్రేక్ అయితే మంచి మూవ్ వస్తుందని. ఇక్కడ దాకా కూడా మనకి రీచ్ అయ్యే అవకాశం అన్నది ఉందన్నమాట. రేపు మార్కెట్ ఇది ఏమన్నా బ్రేక్ అయితే మంచి మూవ్ వస్తుంది. ఇంకా మేజర్ లెవెల్స్ ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను, 81,630 ఉంది కదా, ఇది బ్రేక్ అయితే షార్ప్ ఇక్కడికి, ఇది బ్రేక్ అయితే మనకు ఓవరాల్ పాయింట్ ఆఫ్ వ్యూలో డౌన్ సైడ్ కూడా ఇక్కడ దాకా కూడా మనకు వచ్చే అవకాశం అన్నది ఉంది. కానీ ఏ లెవెల్ దాకా ఆగుతుంది అన్నదే చూడాలన్నమాట. నాకు తెలిసి ఇక్కడే ఆగుతుంది మెజారిటీ టైమ్స్, ఆల్మోస్ట్ 80% ఇక్కడే ఆగుతుంది. రేపు ఇక్కడ సపోర్ట్ తీసుకుని రివర్సల్ అవ్వచ్చు. ఇంకా బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్దాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా లెవెల్స్ డ్రా చేసుకోండి. ఈ ఏరియా ఈ రోజంతా కూడా ఒక ఏరియాని జనరేట్ చేసుకుంది. రేపు మార్కెట్ ఇదే ఏరియాలో ఉంటే మాత్రం దీన్ని మొత్తం నో ట్రేడింగ్ జోన్ కింద తీసుకొచ్చి, ఎందుకంటే ఓవరాల్గా అక్కడే ఉండిపోయింది అనమాట మొత్తం మార్కెట్ అంతా కూడా. ఏ టైం నుంచి ఆఫ్టర్నూన్ మనకి 2
దాటిన తర్వాత నుంచి కూడా 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే అదే ఏరియాలో ఉండిపోయింది. కాబట్టి రేపు కూడా మార్కెట్ ఆ మిడ్లో ఓపెన్ అయితే ఆ మధ్యకాలంలో మనం ఆ మధ్య ప్రైజ్ యాక్షన్లో అయితే ట్రేడింగ్ చేయకుండా ఈ ఏరియా బ్రేక్ అయిపోతే 56,286 ఉంది కదా, అది బ్రేక్ అయిపోతే మార్కెట్ ఇక్కడ దాకా కూడా వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ దాకా నెంబర్ ఎక్కడ ఉంది, ఇక్కడ 56,344. ఓకే, ఇంకా కింద చూసుకుంటే మనకి ప్రైజ్ యాక్షన్ ప్రకారం కింద సపోర్ట్ ఎక్కడ ఉందంటే ఈ ఏరియాలో ఉంది. ఇది బ్రేక్ అయ్యాక 56,068 ఉంది కదా, అది బ్రేక్ అయ్యాక 55,918 ఉంది కదా, అక్కడ దాకా కూడా మార్కెట్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఫైనల్గా ఏదన్నా మ్యాజిక్ జరిగి ఇదంతా కూడా షార్ప్గా బ్రేక్ కొట్టిందంటే ఇది బ్రేక్ కొట్టిన తర్వాత పెద్ద ఫాల్ వచ్చే అవకాశం అన్నది ఉంటుంది అనమాట. మార్కెట్లో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కూడా టార్గెట్ కింద మనం చూడొచ్చు. ఓకేనా, ఆల్రెడీ నేను పెట్టాను నిన్న కూడా. సో ఇదే లెవెల్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా కమింగ్ టు ఫిన్ నిఫ్టీ ఒకసారి చూసుకుంటే సేమ్ ఇప్పుడు దాకా ఏదైతే లెవెల్ పెట్టామో అదే. నేను ఏదైతే ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకుని వెళ్తుందని చెప్పాను, అక్కడికే వచ్చి సపోర్ట్ తీసుకుని వెళ్ళింది. క్లారిటీగా మంచిగా వర్కౌట్ అవుతున్నాయి లెవెల్స్. మీరు డ్రా చేసుకోండి, మళ్ళీ టుమారో చెక్ చేయండి. 26,756 ఉంది కదా, ఈ లెవెల్ బ్రేక్ అయ్యాక మనకి మార్కెట్ 26,883 దాకా వచ్చే అవకాశం అన్నది ఉన్నది. ఈ కింద లెవెల్ చూసుకుంటే 26,660 ఉంది కదా, అది బ్రేక్ అయితే మళ్ళీ ఇదే బాక్స్ ఇక్కడ దాకా కూడా మార్కెట్ వచ్చే అవకాశం ఉంది. టుమారో ఏమన్నా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మంచి లెవెల్ ఉన్నాయి, మిడ్లో ఓపెన్ అయ్యి కిందకి బ్రేక్ అయినా సరే మంచి టార్గెట్లు ఉన్నాయి. నిఫ్టీ అయితే పైన మంచి టార్గెట్ ఉంది, కింద మంచి టార్గెట్ ఉంది. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్, టుమారో చూద్దాం. ఈ మధ్యన ఉన్నంత వరకు కూడా నేను ట్రేడ్ చేయను. ఎక్కడ ఈ మధ్యన ఉన్నంత వరకు నేను ట్రేడ్ చేయను. నో ట్రేడింగ్ యూనిట్ రాసేసుకోండి. నేను ఇది బ్రేక్ అయిపోవాలి, నేను వెళ్ళాలంటే ఇది బ్రేక్ అయితే ఇక్కడ దాకా కూడా వెళ్ళే అవకాశాలు అనేవి ఉంటాయి. మీకు అన్ని డేటా పాయింట్స్ కూడా చెప్పాను అనుకుంటున్నాను. టెక్నికల్ అనాలిసిస్ కానీ న్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ. ఎవరన్నా నన్ను కాంటాక్ట్ అవుదాం అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద నా నెంబర్ కనబడతా ఉంటుంది. నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి స్టాక్ మార్కెట్ తెలుగు సెర్చ్ చేయండి, మీకు యూట్యూబ్లో కూడా వస్తుంది. సో ఓవరాల్గా అందరికి కూడా అన్నీ అర్థమైంది అనుకుంటున్నాను. రేపు పోస్ట్ మార్కెట్లో అందరూ కూడా మీట్ అవుదాం. జై హింద్.